నాయకంపల్లిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ మహోత్సవంలో ఏర్పాటైన ఈ సభలో ఉన్న పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వారిని మించిన వారు లేరు అనిపించుకునేటటువంటి వారు. సంస్కృత భాష, వేదము, శాస్త్రము అనేటటువంటి అంశాలలో యావత్ భారతదేశంలోనూ తనని మించిన వారు లేరు అనిపించుకునేటటువంటి విశ్వనాథ వారు అందులోనే ఉంది. మనం భారతదేశానికి పరిమితం అనుకుంటున్నాం, కానీ ఈ విషయాలలో విశ్వానికంతా కూడా నేను చెప్పిన మాట మాత్రమే ప్రమాణం అని చెప్పగలిగినటువంటి ధైర్యం కలిగిన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు. అటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ స్వామి వారికి మనస్పూర్వకంగా నమస్కారాలు చేస్తూ, మన బంగారయ్య శర్మ గారు చెప్పినట్టుగా దేన్నైనా శాసించగలిగి 15 సంవత్సరాల కృషితోనే ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించగలిగినటువంటి స్థాయికి వచ్చినటువంటి చైతన్యమూర్తులు రాజు గారికి నమస్కారం చేస్తూ, ఈ కార్యక్రమాన్నంతా ఏర్పాటు చేసినటువంటి బంగారం ఒకళ్ళు ఉన్నారు కదా, ఆ బంగారానికి అంటే బ్రహ్మశ్రీ ఆర్ష విద్యా తపస్వి బంగారయ్య శర్మ గారికి, అటుపైన నాకే పరిమితం కాదు అందరి చేత నేను అవధానాలు చేయిస్తాను అని దగ్గర ఉండి తను పక్కన కూర్చుని వాళ్ళ చేత చేయించారండి. ఆ సభలు మేము చూసాం. అంటే గౌరవం నాకే కావాలనేటటువంటి స్వార్థం చాలామందికి ఉంటుంది. పక్క వాళ్ళు ఎదుగుతే చూడలేనటువంటి మర్రి చెట్ల లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మర్రి చెట్టు ఎంత అవసరమో వరి మొక్కలు కూడా అంతే అవసరం, అంతకన్నా ఎక్కువ అవసరం మామిడి చెట్లు కూడా అంతే అవసరం. తీయని రసాలను అందించేటటువంటి అటువంటి అనేక మంది యువ అవధానులను తయారు చేసి ఈ దేశంలో తెలుగు వాళ్ళకు మాత్రమే పరిమితం అంటే అవధాన కళ, ఇంకెవరు చేసేటటువంటిది కాదు. అటువంటి అవధానుల్ని, అందులోనూ ఆడపిల్లల్ని తాను పక్కనున్న జంట కవులు, జంట అవధానులు కూడా ఇద్దరు ఆడపిల్లల చేత జంట అవధానం చేయించినటువంటి వారిద్దరూ వారి పర్యవేక్షణలోనే జరిగిందండి. అటువంటి శ్రీ మహాదేవమణి గారికి, తెలుగు భాషని తన జీవంగా, తన ప్రాణంగా, తన ఊపిరిగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి శ్రీ జొన్నవిత్తుల వారికి, సౌందర్యలహరి మొదలైనటువంటి ఆదిశంకర కృత స్తోత్రాలని ప్రపంచం యావత్తు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వెలుగు ముద్ద కిరణ్మయి గారికి, ఇక్కడ ఈ మరి అంతే కదా కిరణ్ మయి, కిరణ్ ప్రభా కూడా ప్రకాష్, కిరణ్ ప్రకాష్, ఈవిడ కిరణం, వారి భర్త గారు ప్రకాష్, రెండు వెలుగులే. అందుకే ముద్ద, వెలుగు ముద్ద అని చెప్పినటువంటి కారణం అది. ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి ఒకానొక శబరిలాగా మనం చెప్పుకోవాల్సింది. ఇక్కడ ఇద్దరు శబరులు ఉన్నారు సభలో, అక్కడ ఒక శబరి ఉన్నారు, ఇక్కడ ఒక శబరి ఉన్నారు, ఇది అక్కడ ఉన్నారు ఒక శబరి ఆవిడ. ఈ అలివేలు మంగ గారికి ఎదురుగా ఉన్నటువంటి ఈ సత్కార్యంలో సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా గీతామూర్తి దంపతులకు, అలాగే ప్రభాకర్ గారికి, మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఈ సభలో మొట్టమొదట ప్రారంభించటమే శ్రీ మహాదేవమణి గారు రాముడితో ప్రారంభించారు. మరి ప్రణాళిక వేసుకున్నారో అప్రయత్నంగా జరిగిందో తెలియదు. ఎందుకు అంటే అగ్నిబీజం, అగ్నిబీజంతో ప్రారంభమైనటువంటి ఈ సభ ఇక్కడ అగ్ని దేవాలయానికి ఒక అంకురార్పణ జరగబోతోంది అన్న దానికి సంకేతంగా మనం భావించుకోవాలి. అగ్నిబీజం చేసే పని ఏమిటి, అందులోనే వారి నామానికి ఉన్నటువంటి అర్థం చెప్తూ అది పాపాలను దహిస్తుంది అన్నారు. ఇక నుండి ఇక్కడ భారతదేశంలో ధర్మానికి హాని కలిగినటువంటివి ఏవైతే ఉన్నాయో పాపాలు, అవన్నీ దహించడానికి కావలసిన ఏర్పాటు ఇక్కడ జరగబోతోంది. అగ్ని ఆలయాన్ని ప్రారంభించి, అగ్ని లేకపోతే మనం లేము.
అసలు ఋగ్వేద ప్రారంభమే అగ్నితో ప్రారంభం అవుతుంది. అగ్నిమి ఈడే పురోహితం అని చెప్పి, అటువంటి పురోహితుడు ఆయన. అంటే వేరే వైదిక అర్థం చెప్పట్లేదు, అక్కడ పండితులు ఉన్నారు కనుక మనకి మామూలుగా అర్థం చెప్పుకున్నట్టయితే ముందు ఉండి హితము చేయువాడు అగ్ని, పురమునకు హితము చేయువాడు అగ్ని. అటువంటి అగ్నిని మనం ప్రార్థన చేస్తున్నామని చెప్తారు. ఇది మామూలు లౌకికార్థం చెప్పానండి, వైదికార్థం చెప్పలేదు. ఎందుకంటే అంత సాహసం నేను చేయను, కొన్ని చోట్ల కొన్ని సాహసాలు చేయకూడదు కనుక అటువంటి అగ్ని లేకపోతే మనం లేము. ఆ అగ్ని ఉండడం వల్లే మనం బతికున్నాం. 3 రకాల అగ్నులు ఉంటాయి మనకి తెలిసినంతలో, మన స్థాయికి సంబంధించి. ఆ 3 రకాల అగ్నుల్లో మన శరీరంలో ఉండేటటువంటి మన టెంపరేచర్ ఏదైతే ఉందో అది లేకపోతే ఏమైందండి? ఇది ఈ అగ్ని లేకపోతే కాళ్ళు చేతులు చల్లబడ్డాయండి అంటారు. ఇంతే సంగతి, అంతే కదా. ప్రధానంగా ఉండాల్సింది ఈ అగ్ని ఉండాలి. ఈ అగ్ని ఉండడానికి మూల కారణంగా లోపల ఒక వైశ్వానర అగ్ని ఉంది. ఉండి మనం తిన్న ఆహారాన్నంతా చక్కగా కంబస్చన్ అంటారు, బాగా అది తప్తమై శక్తిగా మార్చేటటువంటిది. దక్షిణాగ్ని ఉంది, గార్హపత్యగ్ని ఉంది, త్రేతాగ్నులు మనకున్నాయి. ఈ మూడింటిని ఆరాధించేటటువంటి ఒక సంప్రదాయం ఉంది. ఈ మూడింటి సమాహార స్వరూపంగా ఉండేటటువంటి అగ్ని ఉంది. అటువంటి విశ్వాగ్ని ఏదైతే ఉందో ఆ విశ్వాగ్నిలో నుండి వెలువడినటువంటి చిన్న చిన్న వెలుగు రవ్వలే మనకి విశ్వాంతరాళంలో కనపడేటటువంటి సూర్యగోళాలు. ఈ సూర్యగోళాలన్నీ ఏమిటి? సూర్యగోళాలు ఎన్నున్నాయి మనకి తెలిసి ఒకటే సూర్యుడు అనుకుంటున్నాం. మనం అలా కన్ను విప్పి ఆకాశంలో అమావాస్య నాడు చూస్తే స్పష్టంగా కనపడతాయి. ఈ పక్క నుంచి ఆ పక్కకు ఒక పాలపుంత కనపడుతుంది. పాలపుంతలు అనేకానేకం ఉన్నాయి. అటువంటి వాటిల్లో మనకున్న ఆరోరా బొరియాలిస్ అని చెప్పబడే ఒకే ఒక పాలపుంత మనకి సంబంధించింది. ఈ పాలపుంతలో కనపడే ప్రతి చుక్క లాంటిది ఒక సూర్యుడు. అటువంటి సూర్యుళ్ళు ఎన్నైతే ఉన్నాయో అన్నింటికీ ఒక్కొక్క సౌర కుటుంబం ఉంది. అటువంటి సూర్యులలో ఒక సూర్యుడు మనకి తెలిసినటువంటి మన భూమికి సంబంధించిన సూర్యుడు. ఈ సూర్యుళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే విశ్వాగ్ని అని చెప్పబడేటటువంటి చోటు నుంచి వచ్చారు. ఆదిత్యవర్ణం తమసపరస్త అని చెప్పబడే చీకట్లకి వెనకాల ఎక్కడో ఉండేటటువంటి ఆ విశ్వాగ్ని ఉందే, ఆ విశ్వాగ్నికి ప్రతిరూపం మనకు కనపడేటటువంటి త్రేతాగ్నులుగా మనం ఆరాధించేటటువంటి ఈ అగ్ని. అటువంటి అగ్నిని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుంటూ ఎక్కడైతే ఏదైనా ఒక వెలుగు ఒక వేడిమి ఉండి పనికిరాని దాన్నంతా దగ్ధం చేసి పనికొచ్చేటటువంటి తేలికైన పదార్థంగా చేస్తూ ఉంటుందో బరువైనటువంటి దాన్ని ఆంగ్లంలో క్రాస్ అంటారు. అంటే చాలా మొరటు, మోట, ముతక అటువంటి దాన్ని తేలికగా చక్కగా సున్నితంగా తయారు చేసేటటువంటి శక్తి అగ్నికి మాత్రమే ఉంది. ఇందాక మనకి ఇనుమునైనా చేయగలదు, దేన్నైనా చేయగలదు. ఒక్క చిన్న వస్తువును అందులో వేస్తే మనకి పరిమళం కావాలండి. ఇంత అగరు ఉంది మన దగ్గర, అందరికీ వాసన కావాలి, ఏం చేస్తాం? అగ్నిలో వేస్తాం, అందరికీ తేలికో. సూక్ష్మంగా తయారు చేయగలిగినటువంటి శక్తి అగ్నికి మాత్రమే ఉంది. స్థూలమైనటువంటి దానిని ఇందాక ఇంగ్లీష్లో గ్రాస్ అని చెప్పాను, అది స్థూలమైనటువంటి దాన్ని సూక్ష్మంగా తయారు చేసి తేలికగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి అగ్నికి మాత్రమే ఉంది. ఈ అగ్ని ఆరాధన మనకి ప్రారంభం నుండి ఉంది. ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఆరాధనా విధానాలు అర్చా పద్ధతులు తరువాతి కాలంలో వచ్చినా ప్రారంభంలో ఏముండేది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అగ్నారాధన మాత్రమే ఉండేది. అండ్ ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చేయడమే ఉండేది, లేదంటే 10 మంది కలిసి హోమాదికాలు చేయడం ఉండేది. ఆఖరికి ఆడవాళ్ళు కూడా అగ్నారాధన ప్రతిరోజు చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నారా అంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకు? ముగ్గు వేసి వెలిగించి గిన్నె పెట్టి వెలిగించేవారు కాదు, వెలిగించి ఈ 3 వేళ్లతో 3 సార్లు బియ్యం తీసుకుని అగ్ని చుట్టూ తిప్పి అందులో వేసి అప్పుడు దాని మీద గిన్నె పెట్టేవారు. ఇది నిత్యాగ్నిహోత్రం చేస్తూ అగ్ని ఆరాధన చేసే పద్ధతి.
అట్లా చేసినటువంటి అట్లా వండినటువంటి అన్నం తిన్నటువంటి వారికి అగ్నిని ఆరాధించి దానితో తప్తమైనటువంటి ఆహారం తీసుకున్న వారికి ఈ జఠరాగ్ని చక్కగా ఉంది. ఇప్పుడు ఈ జఠరాగ్ని కూడా ఎలా ఉందో మనకి తెలుసు కదా. ఇన్ని రకాల అగ్నులు ఉన్నాయి. ఇందాక కొన్ని అగ్నుల గురించి చెప్పారు. మరొక ప్రధానమైనటువంటి అగ్ని ఉంది, జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని మనకి చెప్తారు భగవద్గీతలో. జ్ఞానాగ్నిలో మన కర్మలను దగ్ధం చేయడం. దీనికి సంబంధించి రమణ మహర్షి కూడా ఒకటి అంటారు. ఆయన దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చి, నేను చాలా పాపాలు చేశాను, చాలా బాధపడుతున్నాను, పాపాల బరువు మోయి లేకుండా ఉన్నానంటే నాకు ఇచ్చేవయ్యా అన్న. ఏం చేస్తానండి? ఏముందయ్యా, జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తాను. మనకి దగ్ధం చేసుకోవడం చేత కావడం. ఇన్ని రకాలైనటువంటి అగ్నులు ఉన్నాయి. ఈ అగ్నులన్నిటికీ ప్రతీకగా ఇక్కడ ఒక అగ్ని దేవాలయాన్ని ప్రారంభించి ఇక్కడి నుండి జ్ఞానాగ్ని అన్ని వైపులకి అన్ని దిక్కులకి ప్రసరింపచేస్తూ వేదం, దాని తాలూకు లక్షణం, సనాతన ధర్మం, ఇలాంటి అంశాలు తెలుసుకోవాలంటే ఈ నాయకత్వం వహించేటటువంటి పల్లకి రావాలి వాటన్నిటికీ అని ప్రపంచమంతా గుర్తించేట్టుగా చేద్దామనే ఒక సంకల్పం కలిగి ఇక్కడ ఏర్పాటైంది. అదే ఆ అగ్నితత్వమైనటువంటి రాముడితో రాతో ప్రారంభించటం వెనకాల ఒక దైవ సంకల్పం ఉందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. అటువంటి రాముడే, రామరాజ్యమే మనకి రాబోతూ ఉన్నదనేటటువంటి సంగతి మనకి తెలుసు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం గురించే కదా మనం మాట్లాడుతున్నాం. ధర్మం ఎట్లా ఉండాలి, ఎవరు ఏ రకంగా ప్రవర్తించాలి, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళు కూడా తెలియదు కదా. శత్రువులు ఎలా ఉండాలి, మిత్రులు ఎలా ఉండాలి, ఎన్ని రకాలుగా ఉంటారు, ఎలా ఉంటే బాగుంటుంది, ఇటువంటి ధర్మం ఏది కావాలన్నా ఎప్పుడు ఎవరికి ఏ చిన్న సందేహం కలిగినా రామాయణం తెరిచి చూడండి, సమాధానం దొరుకుతుంది. వెనక్కి అడిగేస్తే గొయ్యి, ముందుకు అడిగేస్తే నుయ్యి. ఏం చెయ్యాలి, ధర్మ సంకటం వచ్చింది అని అనుమానం వచ్చినప్పుడు రామాయణం తీయండి. ఈ పరిస్థితుల్లో రాముడు ఏం చేశాడు అన్న దాన్ని చూడండి, మనకు అర్థమైపోతుంది. ఏమీ అక్కర్లేదండి. మన దృష్టికి ఇది చేసినా ధర్మమే, అది చేసినా ధర్మమే, ఏది వదిలినా ధర్మమే అనిపించేటటువంటి సంకట పరిస్థితులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఎప్పుడప్పుడు వస్తాయి. ఎవరికి? ధర్మ మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి రావు. నాకు నచ్చినట్టు వెళ్ళిపోతాను అనుకుంటారు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు వాళ్ళ జీవితాలు అట్లాగే ఉంటాయి. నేను ధర్మ మార్గంలో ఉంటాను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇటువంటి ధర్మ సంకటాలు వస్తాయి. దానికి ప్రమాణ గ్రంథం, మనం ఆశ్రయించవలసినటువంటి గ్రంథం ఏదయ్యా అంటే రామాయణం. ఎందుకు అంటే మానవ జాతి పట్ల ఎవరికి పెద్దగా గౌరవం లేని రోజుల్లో ఈ సృష్టి మొత్తాన్ని నిర్వహణ బాధ్యత తన మీద ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మానవ జాతికి గౌరవాన్ని ఆపాదించటానికి మానవుడుగా అవతరించి, దానికి ఒక వంక ఏమిటంటే రావణ సంహారం అనేది ఒక వంకగా పెట్టుకుని మానవుడుగా అవతరించి ఏం చేస్తే మానవుడికి గౌరవం కలుగుతుందో ఆ రకంగా తను ప్రవర్తించి చూపించి, ఇట్లా ఉండండి మనిషికి గౌరవం కావాలంటే అని చెప్తారు. మిమ్మల్ని గౌరవించాలంటే ఇట్లా ఉండాలి అంటే చెప్పొచ్చావు లేవయ్యా, ఎవరికి కుదురుతుంది అంటాం. గౌరవించబడాలి అంటే ఇలా ఉండాలి అని తను ఆచరించి చూపించాడు. ఎప్పుడూ కూడా చెప్పిన దానికన్నా ఆచరించినటువంటి దానికి విలువ ఎక్కువ. గౌరవం అన్నది డిమాండ్ చేస్తే రాదు, కమాండ్ చేయాలి. చూడగానే వీళ్ళని గౌరవించాలన్న భావం కలగాలి, కానీ నన్ను గౌరవించండి 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 అంటే ఎవరు గౌరవిస్తారండి? ఎందుకు గౌరవించాలి? ముందు ఎవరు గౌరవిస్తారు? ఎందుకు గౌరవించాలి? అడగకుండానే గౌరవించదగినటువంటి ప్రవర్తన ఎలా ఉండాలి అనే దానికి ఆదర్శప్రాయంగా రాముడు ఉన్నాడు గనక అటువంటి ధర్మాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు రాముడి గురించి మాట్లాడకుండా ఉండడం అసంభవం. ధర్మం అంటేనే రాముడు. ఏ ధర్మానికైనా కావాలంటే మనం వెతుక్కోవాల్సింది అక్కడే.
ఇక్కడ ఒక చిన్న విషయం మాత్రం చెప్తానండి. రాముడే కాదు, రామాయణం అంతా ఎట్లా ఉంటుందో. వివాహం నిశ్చయం చేశామని వెళ్ళినటువంటి చోట దశరథుడు వచ్చాడు. జనకుడు వార్త పంపిస్తే వచ్చిన తర్వాత జనకుడు ఆహ్వానించాడు. ఇంకా ఇది మీ ఇల్లే అన్నాడు వాడు వచ్చాక. అని ఇలా వివాహం చెయ్యి అని నిశ్చయించారు. ఎవరు నిశ్చయించారు ఈ వివాహం? జనకుడును దశరథుడు కాదు, ఋషులు నిశ్చయించారు. వాళ్ళు విన్నారు, పెద్దలు నిశ్చయించారు. ఇప్పటికీ మనకి శుభలేఖలు ఏమని రాస్తారండి? ఇంగ్లీష్ శుభలేఖలు కాదు, తెలుగు శుభలేఖలు ఏమని రాస్తారు? పెద్దలు లేక దైవజ్ఞులు నిశ్చయించినారుగావునా అని రాస్తారు. అంతేకాని అమ్మాయి నేను నిశ్చయించుకున్నాం, మా అమ్మాయికి పెళ్లి చేయాలని నేను అనుకున్నాను, నే తల్లిదండ్రి కూడా రాయరు శుభలేఖలు. పెళ్లి కొడుకో పెళ్లి కూతురో రాస్తారు ఇంగ్లీష్. ఆంగ్ల సంప్రదాయం అండి, పాశ్చాత్య సంప్రదాయం. మనం మాట్లాడేది సనాతన ధర్మం. అక్కడ వాళ్ళు నిశ్చయించారు. మీరెవరు నిశ్చయించడానికి దశరథుడు అడగలేదు, జనకుడు అడగలేదు. శీరధ్వజుడు ఈయన జనకుడు, ఆయన తమ్ముడు కుశధ్వజుడు. కుశధ్వజుడి పిల్లలకు కూడా వీళ్ళు నిశ్చయం చేసేస్తే జనకుడు కబురు పెట్టాడు తమ్ముడికి రమ్మని. వచ్చాక నా పిల్లలకి పెళ్లి నిశ్చయించడానికి నువ్వెవరు అని కుశధ్వజుడు అడగల. అయినా మీరెవరండి మా పిల్లలు నిశ్చయించడానికి అని విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుణ్ణి వాళ్ళెవరు అడగల. అది సనాతన ధర్మం. అలాంటి ధర్మాలే, అలాంటి వివాహాలే కలకాలం నిలిచి ఉంటాయి. మనం కూడా చూస్తూనే ఉన్నాం. అవునో కాదో గమనించాలి. ఒక్కసారి సర్వే చేయండి, తెలుస్తుంది. అంతే కదా. అయ్యాక అక్కడికి వచ్చాక ఇలా నిశ్చయించారు అంటే దశరథుడు అంటాడు, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం, ఇచ్చేవాళ్ళు మీరు, పుచ్చుకునే వాళ్ళం మేము. ఇదొక్కసారి మగపిల్లల తల్లిదండ్రులందరూ ఈ ఒక్క ఘట్టం వింటే పెళ్ళిళ్ళు ఎంత ఆనందంగా దొరుకుతాయో ఆలోచించు. అంతే కదా, ఆలోచించుకోవాలి కదా. ఇలా ప్రతి సంఘటన, ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పాను. ఈ పెళ్లి సంబంధంగా వచ్చింది కనుక అన్ని సందర్భాల్లోనూ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా పలకరించాలి, ఎలా ఆశీర్వదించాలి, ఇలాంటి విషయాలు కావాలన్నా రామాయణం మాత్రమే పరమ ప్రమాణం. మనకి ప్రమాణ గ్రంథంగా, శరణాగతి గ్రంథంగా రామాయణాన్ని గురించి చెప్తారు. అటువంటి రామాలయానికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటైంది అంటే ఇదంతా రాముడు ఆదేశంగా భావిస్తూ ఇంత మంచి కార్యం, రామరాజ్యం స్థాపించబడబోతూ ఉన్నది, మీరందరూ తలొక పని చేపట్టండి అని సమర్థులైన వాళ్ళకి ఒక్కొక్క పనప్ప చెప్తూ శ్రీ బంగారయ్య శర్మ గారికి ఈ పనప్ప చెప్పినటువంటిది రాముడి అనుకుంటూ ఈ రామకార్యం ఆయన నిర్వహిస్తూ ఉంటే మనమంతా వానరుల్లాగా ఆయనకి సహాయం చేద్దాం అని అందరినీ ప్రార్థిస్తూ ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.